పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృది జ్యోతతే మే ముఖాని సరంతే గిరిశ్చాపి చిత్రం. నాకేమి తెలియదు స్వామి, నాకేం మాట తెలియదు, నేనేమి డిగ్రీ చదువుకోలేదు, పీహెచ్డీ చదువుకోలేదు, గోల్డ్ మెడల్లు నాకు ఏమి రావు, వాటన్నిటితో సంబంధం లేదు, ఏమీ తెలియదు. నాకు అర్థం తెలియదు, మాట తెలియదు, మంచి తెలియదు, ఏమీ తెలియదు. నాకు నేను ఇలా ఉన్నానా, చాలా ఏమీ భావనతో ఉన్నానా, నువ్వే చాలా ఆ షడాశుడు అయినటువంటి 6 ముఖాల వేపు అయినటువంటి నువ్వు నా మనసులో తొందరగా వచ్చేసావు. చాలా అన్నీ తెలుసు అనుకుంటున్నారా, రావు వచ్చేసావు స్వామి అని చెప్పాడు. ఇది కూడా ఎంత గొప్ప సూచన మనకు. స్వామి యొక్క అనుగ్రహం, ఆ వేలు పట్టుకున్నటువంటి శక్తి ఆయుధాన్ని ధరించినటువంటి స్వామి మన నరాల్లో చైతన్యాన్ని నింపి మనకు కార్యోన్ముఖులు చేసి సత్ కర్మలు చేసి ఈ జన్మను దాటించాలంటే అంతే కదండి స్వామి, అదే కదండి టెక్నిక్. అందుకే వాళ్ళ నాన్నగారికి కూడా ఋషులు అదే టెక్నిక్ చెప్పారు. ఏమని? నమస్తే రుద్రమణ్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని చెప్పారు. నువ్వు ఏదో స్వామి నువ్వు ఆయుధాన్ని మా మీద సంధించడం కోసం నువ్వు ఇషువులు కలిగినటువంటి బాణాలు కలిగినటువంటి ధనువులు ధరించి రెడీగా ఉన్నావు. వెంటనే నీ కాలు పట్టుకుంటున్నావు, నీకు నమస్కారము నమః. నేను అనేది ఏమీ లేవు, అది ఫస్ట్ తీసి ముందర ధనువును పక్కన పెట్టేసేయి, అల్లెతాటిని విప్పేసేయి, ఆ యొక్క అమ్ముల పొద్దు యొక్క ములుకులు ఉంటాయో అవన్నీ నేలకు రాసేసేయి. రుద్రంలో 1000 సార్లు అతిరుద్రం చేస్తూ ఉన్నటువంటి నేల ఇది. పరమ పావనమైనటువంటి రుద్రం చదివినటువంటి ఈ భూమి మీద వాళ్ళ నాన్నగారి గురించి, అబ్బాయి గారి గురించి చెప్పుకుంటున్నాం. అదే తత్వం ఇక్కడ కూడా ఆ వేదంలో ఉన్నటువంటి తత్వాన్ని శంకరాచార్య స్వామి చెప్పారు. మొట్టమొదట శ్లోకాన్ని 100 సార్లు చదువుకున్నా చాలు, ఏమి అక్కలేదు, నాకేమి